ప్రజల పక్షం ఎన్ఎన్5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 3.8 కోట్లతో నిర్మిస్తున్న అడవిలో పల్లి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. వైసీపీ పాలనలో నిర్లక్ష్యం వహించిన గుంటివారిపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్వాసితులకు రోడ్డు సమస్యను పరిష్కరిస్తా అని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే. విద్యార్థులను తీసుకొస్తున్న అదుపు తప్పి బోల్తా పడ్డ ఆటో. 5 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు. స్వల్ప గాయాలతో బయటపడ్డ 8 మంది విద్యార్థులు. జగన్ పాలనలో అభివృద్ధి శూన్యం. ధ్వజమెత్తిన టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి. వైసీపీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలి. రాజకీయాలలో హుందాతనం ఎంతో అవసరం. టీడీపీ సీనియర్ నాయకులు ఆర్జే వెంకటేష్ హితవు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఎన్నో ఏళ్లుగా రోడ్డు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అడవిలో పల్లి గ్రామస్తుల కష్టాలను తీరుస్తూ ఎమ్మెల్యే షాజహాన్ బాషా 3.8 కోట్ల రూపాయలతో కొత్తగా 10.3 కిలోమీటర్లు నిర్మించిన రహదారికి నేడు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్ఎన్బి అరవిందదేవి, ఎంపీడీఓ తాజ్ మస్రూర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. రోడ్డును ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గత 25 సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అడవిలో పల్లి గ్రామస్తుల కష్టాలు తీర్చేందుకు కూటమి పాలనలో 3.8 కోట్లతో రోడ్డును నిర్మిస్తున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలతో దౌర్జన్య పాలన సాగించి పేద ప్రజలతో చెలగటమాడారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు వేణుగోపాల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మున్నా నాయక్, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు. కోటువారిపల్లి నుంచి ఈ బండికిందపల్లి మీదుగా అడిలోపల్లి, బండికిందపల్లి మీదుగా అదేవిధంగా వలసపల్లికి ఇంటర్లింక్ రోడ్ ఇది మొన్న ఏదైతే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ విషయంలో పనిచేస్తూ పిఎల్ఆర్ వాళ్ళు పనిచేసి ఇక్కడ అప్రూవల్ కూడా లేకుండా ప్రజలకు రోడ్లు తొగేశారు. ఇది మంచిది కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న అప్రూవల్ తీసుకొని ఇప్పుడు ఏమైందంటే ఈ అడిలోపల్లి, బండికిందపల్లి పైన ఎన్ని పల్లెలు ఉన్నాయి, ఈ పల్లెలకి ఏం మాత్రం రోడ్ లేదు. రాత్రిపూట పిల్లలు రాలేరు, ఆర్టీసీ బస్సు రావడం లేదు, పిల్లలకు చదివే సౌకర్యం లేదు. ఇది ఇట్లా చేయకుండా ఒకసారి మనం రోడ్ స్టార్ట్ చేసినప్పుడు పూర్తి స్థాయిగా చేసిండాల్సింది. ఏది ఎట్లయినా కానీ నా దృష్టికి తెచ్చిన తర్వాత ఇప్పుడు 10.8 కిలోమీటర్స్ రోడ్డు 3.5 కోట్ల రూపాయలతో ఆర్ఎండ్బిలో శాంక్షన్ ఇచ్చాము. ఊర్ల మధ్యలో సిమెంట్ రోడ్ వేస్తున్నారు. బయట వచ్చి మళ్ళీ సిసి రోడ్ ఉంది కదా మేడం, మొత్తం సిమెంట్ రోడ్, మళ్ళీ బీటీ రోడ్ ఇస్తారు. ఈరోజు విలేజెస్లో ఊర్ల దగ్గర వచ్చి సిమెంట్ రోడ్ ఇస్తున్నారు. పూర్తి స్థాయిగా ఎక్కడ ఏ సమస్య మా దృష్టికి వస్తే అప్పటికప్పుడు అయినంత వరకు దాన్ని పరిష్కారం చేసి శాంక్షన్ ఇస్తున్నాం. ఈరోజు ఈ మధ్యకాలంలోనే ఆర్ఎండ్బిలోనే దాదాపు 23 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చాము ఈ 18 నెలల్లో. ఇది కాకుండా ఇంకా ఇప్పుడు డిఎంఎఫ్లో దాదాపు ఒక 5 కోట్లు ఇచ్చాం మదనపల్లి టౌన్కి. ఇది కాకుండా ఇంకా డిఎంఎఫ్లో 3 కోట్ల ప్రపోజల్స్ పెడుతున్నాం. ఎక్కడ మా దృష్టికి వస్తే తక్షణం దాని పరిష్కారం పెట్టడానికి పూర్తి స్థాయిగా ప్రయత్నిస్తాము. బాధ్యత కలిగిన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, శాసనసభ్యుడిగా నేను నిత్యం ప్రజల్లో ఉన్నాను, ప్రజా సమస్యలుగా ఉన్నాను. రాత్రి 9 గంటలకు కూడా మా గారికి కష్టం పెడతాను. మేడం ఇట్లా అయిపోయింది, ఇది చూడండి మేడం. తెల్లవారి 7 గంటలకే ఫోన్ చేస్తాను, మేడం ఇది ఇట్లా అయిపోయింది చూడండి మేడం. మధ్యాహ్నం 1 గంటకు మేడం ఇది ఈ రోడ్ ఇట్లా అయిపోయింది చూడండి మేడం. ఎందుకంటే గారు కూడా చాలా సానుకూలంగా స్పందించి తప్పకుండా చేస్తామన్నా, ఫండ్స్ లేవన్నా. గత ప్రభుత్వం మదనపల్లి గ్రామీణ మండలం అడవిలోపల్లి రహదారిలో నిర్మించిన గుంటివారిపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించిన అనంతరం 13 గ్రామాల ప్రజలకు ప్రత్యామ్నాయ రహదారి నిర్మించకుండా నిర్లక్ష్యం చేయడంతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిండితే తమ గ్రామాలకు దారి ఉండదని భావించిన గ్రామస్తులు తమ సమస్యను నేడు అడవిలోపల్లిలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడానికి తమ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు రోడ్డు సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు మొరపెట్టుకున్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా హంద్రీనీవా ఇరిగేషన్ ఆర్ఎండ్బి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి తక్షణం అడవిలో పల్లి రహదారిలో దారి సమస్య ఉన్న గ్రామాల ప్రజలకు కొత్త దారిని నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు వేణుగోపాల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మున్నా నాయక్, ఆర్ఎండ్బి అరవిందదేవి, హెచ్హెచ్ఎన్ఎస్ఎస్ ఏఈ ప్రతాప్, ఇరిగేషన్ జోయి రాయల్ బాబు, రాజేంద్ర ప్రసాద్, ఎంపీడీఓ తాజ్ మహసూర్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ సిబ్బంది పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ గుంటివారిపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో అప్పుడు ఏదైతే వర్క్ కంప్లీట్ చేసినప్పుడు రోడ్ ఐడెంటిఫై చేయలేదు. పాత రోడ్ ఇది, బీటీ రోడ్ ఇది, R&B రోడ్ ఇది. ఈ రోడ్ ఏం చేశారంటే అప్పుడు ఉండే కాంట్రాక్టర్ రోడ్లని కాలువలు అంతా తొలగించేసింది. ఇది చెరువులో కలిపేసిన తర్వాత ఒరిజినల్గా రోడ్ ఎక్కడ వస్తుంది, దీనికి రోడ్ ఎక్కడ ఇస్తారు ఏం మాత్రం చూడకుండా ఇక్కడ పైన ఉన్న గ్రామస్తులు ఎవరెవరు బండికిందపల్లి, అడవిలోపల్లి, ఉడుమలపల్లి, నైన్వారిపల్లి ఇవన్నీ ఉన్నాయి కదా, కోటువారిపల్లి వరకు 18 ఊర్లు పోతాయి. వీళ్ళకి అందరికీ గాల్లో వదిలేసిందే. ఈ రోడ్ యూటిలైజ్ చేసుకునేసిందే, రోడే లేకుండా చేసేసారు. సో ఇప్పుడు గ్రామస్తులందరూ మన దగ్గర ఇన్ఫర్మేషన్ తెచ్చిన తర్వాత మనం R&B ఈ గారికి, HNSD, అదేవిధంగా మన ఇరిగేషన్ ఏ గారు, రాజేంద్ర బాబు అందరూ కలిసి ఒక జాయింట్ మీటింగ్ చేసి తక్షణం దీనికి ఎలా రోడ్ ఇవ్వాలా, ఇప్పుడు గవర్నమెంట్కి పెట్టే ప్రపోజల్స్ దీంతో కలిపి పెట్టేటట్టుగా చూస్తున్నాం. తప్పకుండా ఈ రోడ్డు ఇవ్వాల్సిందిగా నేను DMFలో కానీ ఏదో లేదంటే ఇరిగేషన్లో కానీ ఎంత త్వరగా అయితే శాంక్షన్ ఇప్పించి ఈ 18 ఊర్ల ప్రజలకు బొమ్మంచెరు వరకు ఇది కనెక్టివిటీ. ఒకవేళ ఎవరైనా చెన్నై నుంచి వచ్చి బొమ్మంచెరు వెళ్ళాలంటే ఇదే రోడ్డు. సో దీనికి కనెక్టివిటీ ఇచ్చేటట్టుగా పూర్తిగా దీనికి సమస్య పరిష్కారం అయ్యేటట్టు చూసుకుంటామని సవిని తెలియజేస్తాం. మదనపల్లి పట్టణంలోని బీజేపీ కార్యాలయం నందు బీజేపీ నాయకుడు, టీటీడీ బోర్డు మెంబర్ బాను ప్రకాష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల కష్టాలను పట్టించుకోకుండా కేవలం తన ప్యాలెస్కే పరిమితమయ్యారని ఆయన విమర్శించారు. కేవలం 10 కిలోమీటర్ల దూరం కూడా హెలికాప్టర్ను వాడుతున్నారంటే ఆయన ప్రజలను కలవడానికి ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. గత 5 ఏళ్ల పాలనలో లిక్కర్, ల్యాండ్ మరియు ఇతర రంగాల్లో భారీగా అవినీతి, కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, అభివృద్ధి కేవలం కూటమితోనే సాధ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా 5,000 దేవాలయాలను పునర్నిర్మిస్తామని, టీటీడీ ఆధ్వర్యంలో అన్ని ప్రధాన ఆలయాల్లో అన్నప్రసాద వితరణ చేస్తామని హామీ ఇచ్చారు. మదనపల్లి నియోజకవర్గంలో కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదని, స్థానిక నాయకులు కేవలం తమ సొంత లాభాల కోసమే పనిచేశారని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు చెల్లపల్లి నరసింహారెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్, ఆకుల కృష్ణమూర్తి, పూల నాగరాజు, పిల్ల స్వామి నాయక్ తదితరులు పాల్గొన్నారు. అట్లీస్ట్ ప్రతిపక్ష హోదాను వచ్చి ఉండేది. కేవలం తాడేపల్లి ప్యాలెస్కి పరిమితమైపోయి బయట రావాలన్నా హెలికాప్టర్లు వచ్చే ముఖ్యమంత్రి, భారతదేశంలో 10 కిలోమీటర్లు ప్రజలు కోసం రావాలన్న ముఖ్యమంత్రి ఆశయానికి హెలికాప్టర్ ఆయనకి నేల మీద కనపడ్డా. ఆయన మీరు కానీ గమనించినట్టయితే పరదాల చాటున వచ్చినట్టు ముఖ్యమంత్రి, హెలికాప్టర్లో తక్కువ దూరం కూడా ప్రయాణం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం అంటే ప్రజలకి ఎక్కడ కానీ కనెక్టివిటీలో లేకుండా. నేను అడుగుతున్న మీ హయాంలో 5 సంవత్సరాల హయాంలో ఇప్పుడు నేను మదనపల్లిలో ఉన్నా, మదనపల్లి గతంలో ఉన్నటువంటి మీ శాసనసభ్యులకు కానీ, మదనపల్లి ఇన్ఛార్జి మినిస్టర్కి కానీ ఇక్కడ నుండి సమస్యల మీద మీరు ఎన్నిసార్లు చర్చించారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సరే ఇక్కడ నుండి స్థానిక సమస్యల మీద మీరు ఏ రోజైనా సరే సమీక్ష సమావేశాలు నిర్వహించుకున్నారా? ప్రజల కష్టాలు గాలి వదిలేసి జోబులు నింపుకునే పనిలో సరిపోయారు తప్ప అన్నీ కుంభకోణాలే. లిక్కర్ కుంభకోణం, ల్యాండ్ కుంభకోణం, దేవాలయాలు ముఖ్యంగా ఎంత బాధ అంటే ధార్మిక క్షేత్రాన్ని కూడా ధనార్జన క్షేత్రంగా మార్చుకున్నారు. ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన. వైసీపీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని, రాజకీయాల్లో హుందాతనం ఎంతో అవసరమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆర్జే వెంకటేష్ పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని నిమ్మనపల్లె సర్కిల్ నందు గల టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ ఇటీవల మదనపల్లె పట్టణానికి చెందిన కొందరు వైఎస్ఆర్సీపీ నాయకులు, టీడీపీ నాయకులు ఎమ్మెల్యే షాజహాన్ బాషా పైన అనవసర వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ముఖ్యంగా సుదీర్ఘంగా రాజకీయాలలో అనుభవం కలిగిన మాజీ చైర్పర్సన్ షమీం అస్లాం ఎమ్మెల్యే జనరల్ ఫండ్ 40 కోట్లు ఏమిటి, 400 కోట్లు తీసుకొస్తాననే వ్యాఖ్యలపై హేళనగా మాట్లాడడం సబబు కాదన్నారు. తాము కౌన్సిల్లో ఆమోదించిన పనులకు ఎమ్మెల్యే టెంకాయలు కొట్టి భూమి పూజలు చేస్తున్నారనే ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. వాస్తవానికి మున్సిపల్ కౌన్సిల్కి ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా వ్యవహరిస్తారని, అందులో భాగంగా ఆయన అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనవచ్చునని వివరణ ఇచ్చారు. అంతేకాకుండా ప్రోటోకాల్ నిబంధన పాటించడం లేదని గగ్గోలు పెడుతున్నారని, ప్రోటోకాల్ అంశం పూర్తిగా కమిషనర్ పరిధిలో ఉంటుందన్నారు. ఏ వార్డులో కార్యక్రమం నిర్వహిస్తున్నారో ఆ వార్డు కౌన్సిలర్కి సమాచారం ఇవ్వాల్సింది కమిషనర్ మాత్రమేనని ఈ విషయాన్ని వారు గుర్తుంచుకోవాలన్నారు.
ప్రోటోకాల్ నిబంధనను ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఖచ్చితంగా పాటిస్తారని, గతంలో తన భార్య సర్పంచ్గా ఉన్న సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారని, మా పంచాయతీ పరిధిలోని హరిజనవాడ అనుకోకుండా కార్యక్రమం ఏర్పాటు చేయడంతో తాము 45 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళినప్పటికీ ఆయన వేచి ఉన్నారని, ఇదే ఆయన ప్రోటోకాల్ నిబంధనపై ఎంత స్పష్టంగా ఉంటారో అర్థమవుతుందన్నారు. అదేవిధంగా ఉన్న బడ్జెట్లో చక్కగా అభివృద్ధి పనులు చేస్తూ ఎమ్మెల్యే ముందుకు సాగుతున్నారన్నారు. మదనపల్లి మద్రాస్ రాష్ట్రంలో భాగంగా ఉన్నప్పుడు ఒక చిన్న పంచాయతీగా ఉండేదని, తదనంతరం విస్తరించి మున్సిపాలిటీగా ఆవిర్భవించిందని, అదే సమయంలో మదనపల్లి పట్టణానికి సమీపంలో ఉన్న అంకిశెట్టిపల్లి, కొత్తపల్లి, కొత్తిండ్లు, కోళ్లబైలు పంచాయతీలు భౌగోళికంగా దగ్గరయ్యాయన్నారు. మున్సిపాలిటీ పరిధి పెరగడంతో మౌలిక సదుపాయాల కల్పనకు కొంత వెనుకబడిన మాట వాస్తవమేనని, అయినప్పటికీ కాంట్రాక్టర్ల ద్వారా ఉన్న నిధులతోనే మౌలిక సదుపాయాలు కల్పనకు పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు. గత వైసీపీ పాలనలో ఏవైనా పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు వచ్చే పరిస్థితి లేదని, బిల్లులు సకాలంలో మంజూరైన దాఖలాలు లేవన్నారు. ఇక షమీం అస్లం మాట్లాడుతూ అన్ని చేతులు ఇన్ని చేతులు అని చెబుతున్నారని, వారి నాయకుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయాల్లో ఉన్నారని, ఆయన సోదరుడు స్వర్గీయ భాస్కర్ రెడ్డి, ఆయన తనయుడు ఎంపీ మిథున్ రెడ్డి, ఆయన మరో సోదరుడు ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, ఇన్ని చేతులు మీ వైపు ఉన్నప్పుడు ఎమ్మెల్యే జహాపై విమర్శలు చేయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. మరో వైసీపీ నాయకుడు రఫీక్ అహ్మద్ మాట్లాడుతూ మేము గుండ్లూరు వారమని చెబుతున్నారని, పెన్షన్లు ఎన్ని ఇస్తున్నారని, ఎక్కడ ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తుందని, ప్రతి వార్డులో బాధ్యతగా పెన్షన్లు, సంక్షేమ పథకాలను కూటమి నాయకులు అందజేస్తున్నారన్నారు. సూపర్ 6 పథకాలతో మైనారిటీలకు ఎంతో మేలు చేకూరుతోందన్నారు. తల్లికి వందనం ద్వారా ప్రతి ఇంట్లో కనీసం 5-6గురికి లబ్ధి ఉందనే విషయాన్ని గమనించాలన్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు వాస్తవాలు గ్రహించి మాట్లాడాలని, అనవసరపు ఆరోపణలు మాని మదనపల్లి జిల్లా అభివృద్ధికి సహకరించి ప్రశాంతమైన వాతావరణానికి బాటలు వేయాలని హితవు పలికారు. అనంతరం నిమ్మనపల్లి మండల తెలుగు యువత అధ్యక్షులుగా నియమితులైన బి శివకృష్ణను శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు పనిచేసే శివకృష్ణ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిమ్మనపల్లి మండల తెలుగు యువత ఉపాధ్యక్షుడు ఉదయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి గణపతి, కార్యదర్శి వేణుగోపాల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ బద్దెల రాజన్న, గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున, ఉపాధ్యక్షుడు గోపాల్, రామచంద్ర నాయుడు, ఒట్టికొండ రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటి పాటించే దాంట్లో షాజహాన్ ప్రముఖ పాత్ర వహిస్తారు, దాంట్లో ఎటువంటి సందేహము లేదు. ఇక అభివృద్ధి విషయం చెప్పారు. ఒకప్పుడు అంటే 1930వ దశకంలో మదనపల్లి పంచాయతీ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఒక పంచాయతీ బోర్డు ఒక కుగ్రామంగా ఉండేది. అప్పుడు ఏముండేటివి? త్యాగరాజు వీధి, కూరాకుల వీధి, మహా అయితే ఇక్కడ దూరంగా దివోకంపల్లి, ఆ బండమేరకంపల్లి, ఇట్లా దూరంగా విసిరేయబడినటువంటి స్థలాలు ఉండేవి. బడ్జెట్ కూడా తక్కువగా ఉండేది. మరి ఈనాడు ఇన్ని సంవత్సరాల తర్వాత మున్సిపాలిటీ అయిన తర్వాత మన చుట్టుపక్కల ఉన్నటువంటి శివారు గ్రామాలు ఏవైతే ఉన్నాయో, బసినికొండ, అంకిశెట్టిపల్లి, కొత్తపల్లి, కోళ్లబైలు, ఈ గ్రామాలన్నీ కూడా భౌగోళికంగా దగ్గర కావడం, ఎక్కువ మంది మైగ్రేషన్ అయ్యారు మదనపల్లికి చాలా మంది ఇక్కడ వచ్చి మైగ్రేట్ కావడం, జనాభా విపరీతంగా పెరిగిపోవడం, జనాభాకు తగినట్టుగా మౌలిక సదుపాయాల కల్పనలో కొంత వెనకబడ్డం వాస్తవం. అది ఏ ప్రభుత్వం అయినా కానీ రోడ్లు వేయాలి, డ్రైనేజ్ వేయాలి, తాగునీటి వసతి కల్పించాలి. జనాభా పెరుగుదలతో ఈ మౌలిక వసతుల కల్పన పోటీ పడలేకపోయింది. ఇది వాస్తవం. అయితే ఉన్న దాంట్లో ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఉన్న ఫండ్స్ను సకాలంలో సద్వినియోగం చేసుకుంటూ, బిల్లులు సకాలంలో రాకపోయినా కాంట్రాక్టర్లను వాళ్ళని పురమాయిస్తూ ఈరోజు పనులు చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలలో సకాలంలో బిల్లులు వచ్చాయా? ఎవరైనా కాంట్రాక్టర్ పని చేయాలంటే టెండర్ పెడితే కూడా వచ్చేవాళ్ళు కాదు. అటువంటిది. ఇంకా విషయం చెప్పారు, మీరు ఏదో ఇంతమంది అన్ని చేతులు ఇన్ని చేతులు ఉన్నారు. ఇక్కడ బంగారుపాల్యం మండలంలోని వేపనపల్లి గ్రామానికి చెందిన 13 మంది విద్యార్థులు రాజమాను పెంట హై స్కూల్ కు ఉదయం 8 సమయంలో తీసుకువస్తుండగా రాళ్లవంక వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టడంతో 5 మంది తీవ్ర గాయాలు కాగా మిగిలిన 8 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరికి కాలు ఫ్రాక్చర్ కావడంతో వారిని మెరుగైన చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగతా 3కి బంగారుపాలెం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మిగిలిన 8 మందికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విషయం తెలిసిన వెంటనే బంగారుపాలెం టీడీపీ నాయకులు ఎన్పి రాధాకృష్ణ నాయుడు, ఎంఈఓ నాగేశ్వరరావు, రమేష్ బాబు, రాగిమానుపెంట ప్రధానోపాధ్యాయులు నాగమణి విద్యార్థులను పరామర్శించారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థల కమిటీల సభ్యులుగా నియమితులైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్లో నేడు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు తన నివాసంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా నా తోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. దాదాపు లోకేష్ అన్న యువగలం పాదయాత్ర స్టార్ట్ అయ్యి ఈ రోజుటికి 3 సంవత్సరాలు గడుస్తుంది. దాదాపు 3132 కిలోమీటర్లు, 226 రోజులు, 97 నియోజకవర్గాలు ఏకతాటిపై పాదయాత్ర చేసి రాష్ట్రంలోనే వైసీపీ పాలనపై చమరగీతం పాడేటువంటి మా యువనేత నారా లోకేష్ అన్న గారికి ముందుగా అందరం మళ్ళా 3వ సంవత్సరం అడుగుపెట్టిన సందర్భంగా అందరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గత 1 వారం ముందు మదనపల్లి నియోజకవర్గంలో కొత్తగా మదనపల్లి మండల అధ్యక్షులకి పేరు పేరున నా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పదవి తీసుకోవడం అంటే ఒక బాధ్యత. ఆ బాధ్యత ఎలా ఉండాలంటే అన్ని వర్గాలకి, అన్ని గ్రూపులకి అతీతంగా ఈరోజు పార్టీ మిమ్మల్ని నమ్మి ముందు తీసుకెళ్తారని బాధ్యత ఇచ్చింది. ఆ బాధ్యతని మీరు నిస్వార్థంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మదనపల్లి పార్టీ నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు. నాకు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మరియు నారా లోకేష్ గారికి, మరియు సాజాం బాషా గారికి, మరియు చిన్నబాబు అన్న గారికి, మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని మదనపల్లిలో కంచుకోటగా నిలబెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా పట్టణంలో 35 వార్డులు తిరిగి 35 వార్డుల్లోని నాయకత్వాన్ని బలోపేతం చేస్తాం. అదేవిధంగా రాబోయే రోజు ఎలక్షన్లో ముఖ్యంగా మున్సిపాలిటీ చైర్మన్ ని మేము కైవసం చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేసి వైసీపీ నాయకుల్ని చిత్తుగా ఓడించి వచ్చే ఎన్నికల్లో మేము మదనపల్లిలో జెండా ఎగిరేస్తామని మున్సిపాలిటీలో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. ఈ రోజు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు అన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజు మదనపల్లి నియోజకవర్గంలో రూరల్, పట్టణం అధ్యక్షులు, నిమ్మనపల్లి మండలం, రామసముద్రం మండలం అధ్యక్షుల సన్మాన కార్యక్రమానికి ఈ రోజు ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే గత 5 సంవత్సరాలు ఎన్నో పోరాటాలు చేస్తే గానీ ఈ రోజు ఈ మదనపల్లి జిల్లాను సాధించుకోలేకపోయినాం మనము. ఈ రోజు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మదనపల్లిని జిల్లా చేసిన దాంట్లో వీళ్ళందరి ఘనత కూడా ఉంది. ఆ రోజు ఎన్నో జిల్లా కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన చరిత్రలో అందరూ అనేకమైన కేసులు ఎదుర్కొని అదే విధంగా జైలు వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ రోజు వైసీపీ నాయకులకు ఒకటే చెప్పడం గర్వకారణంగా ఉండేది. మరియు ఇక్కడ ఉపాధ్యక్షులుగా కూడా మా వార్డుకు సంబంధించి కూడా 15వ వార్డుకు సంబంధించి కదిరి రోడ్డు టమాటో మార్కెట్ నుండి బ్రహ్మంగారి గుడి వరకు నిర్మిస్తున్న డ్రైనేజ్ కాలువను వెంటనే ఆపాలని సిపిఐ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు సాంబా మురళి మాట్లాడుతూ కదిరి రోడ్డు నందు నిర్మిస్తున్న డ్రైనేజ్ కాలువ ప్రజల ప్రయోజనాల కోసమా లేక పాలకుల ప్రయోజనాల కోసమా అని ప్రశ్నించారు. 2,70,00,000 రూపాయలు మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం లేకున్నా తాత్కాలిక డ్రైన్ నిర్మాణం చేస్తున్నారు అంటే పాలకులు, ప్రభుత్వ అధికారులకు ప్రజాధనం పట్ల ఎంత బాధ్యత ఉందో అర్థమవుతోందని, పట్టణంలో మాస్టర్ ప్లాన్ అమలులో ఉందని, మాస్టర్ ప్లాన్ నిబంధనలకు అనుగుణంగా 100 అడుగులకు రోడ్డు వెడల్పు చేయాలని, అప్పుడు డ్రైనేజ్ కాలువలు నిర్మిస్తే శాశ్వతంగా ప్రజలకు ఉపయోగపడతాయి తప్ప ఇప్పుడు ఉన్న రోడ్డుకు యథావిధంగా డ్రైన్ నిర్మాణాలు జరిగితే ప్రజాధనం దుర్వినియోగం అవ్వడమే తప్ప వేరొకటి కాదన్నారు. మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం లేకుండా డ్రైనేజ్ కాలువ నిర్మాణం జరుగుతుందని కౌన్సిల్లో చెప్పడం జరిగిందని, ఆర్డర్ కాపీ అడిగితే మున్సిపల్ కౌన్సిల్కు ఇవ్వలేదని కౌన్సిలర్స్ చెప్పారని అన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి మాస్టర్ ప్లాన్కు విరుద్ధంగా తాత్కాలికంగా నిర్మిస్తున్న డ్రైనేజ్ కాలువలు పనులు వెంటనే ఆపాలని, లేని ఎడల సిపిఐగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు టిఎల్ వెంకటేష్, నిమ్మనపల్లి మండల కార్యదర్శి నరేష్, మదనపల్లి మండల కార్యదర్శి రెడ్డి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఆర్డర్ ఇచ్చారో అడుగుదామని కమ్యూనిస్టు పార్టీగా లెటర్ పెట్టాం. కానీ కమిషనర్ గారు ఎక్కడ గానీ దీనికి
సమాధానం చెప్పినటువంటి పరిస్థితి కానీ లేదా ఆర్డర్ కాపీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఈరోజు అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి వినత పత్రం ఇవ్వడానికి సిపిఐ పార్టీ నాయకులు కూడా రావడం జరిగింది. కలెక్టర్ గారు లేనటువంటి నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ గారికి కూడా మా వినతను అందజేయడం జరిగింది. మేము సిపిఐ పార్టీగా అడిగేది ఏమంటే, కలెక్టర్ గారు 70 యాక్ట్ ప్రకారం ఇచ్చారంటే మరి ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆ రోడ్డు ఉంది, లేదు ఆ రోడ్డు సైడ్ ఏదన్నా పెద్ద పెద్ద భారీ నీటిపారుదల ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా? పోలవరము, బనకచర్ల, లేదంటే వెలుగోడు ఇలాంటి ప్రాజెక్టులు ముప్పు ప్రాంతంగా అది ఏమన్నా ఉందా? నిమ్మనపల్లి మండలం తబలం పంచాయతీకి చెందిన ఊసల దీనికి చెందిన దళిత కుటుంబ పారేసి వారి పల్లెకి చెందిన నరసింహలో రాజకుమార్ మణి కృష్ణమ్మ వారి అనుచరులు కలిసి దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారని, దళితులు అయిన భరత్ కుమార్ అతని భార్యపై దాడి చేస్తున్న వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని మాల మహానాడు ఆధ్వర్యంలో నిమ్మనపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ ఎస్టీ నమోదు చేస్తానని హామీ ఇవ్వడంతో నిరసనకారులు శాంతించారు. నిరసన కార్యక్రమంలో రాయలసీమ ప్రధాన కార్యదర్శి యమల చంద్రయ్య, జిల్లా అధ్యక్షులు మల్లెల మోహన్, ఉపాధ్యక్షులు గుండా మనోహర్, జిల్లా కార్యదర్శి వీరనాల మాణిక్యం, మాల మహానాడు నాయకులు డికే నారాయణ కృష్ణమూర్తి, ఇతర మాలలు పాల్గొన్నారు. నిమ్మలపల్లి మండలం తౌలం పంచాయతీకి చేరిన మూసలదిన్ని గ్రామస్తుడైనటువంటి భరత్పై అతని భార్య వాళ్ళకున్న పారేశ్వర వారిపల్లి దగ్గర ఉన్న 3 ఎకరాల 55 సెంట్లలో భూమిలో ప్రస్తుతం దాంట్లో అల్లనేరేడు చెట్లు, అదేవిధంగా టెంకాయ చెట్లు పెట్టుకొని వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదలతో చదివి అత్యుత్తమ మార్కులు సాధించాలని విద్యార్థులకు ప్రముఖులు సూచించారు. ఆదివారం శ్రీదేవి గార్డెన్స్ నందు శ్రీ విద్యా వికాస్ జూనియర్ కళాశాల వార్షికోత్సవ మరియు వీడ్కోలు సమావేశం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ అండ్ కరస్పాండెంట్ ఇరి శివశంకర్, ప్రముఖ మోటివేషన్ స్పెషలిస్ట్ రామ్మూర్తి, గుర్రంకొండ న్యూ లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ కరస్పాండెంట్ శ్రీజ, విశ్వం ఇంజనీరింగ్ కళాశాల డీన్ శ్రీనివాసులు రెడ్డి, బాలాజీ క్లినిక్ వైద్యులు డాక్టర్ సతీష్, ప్రముఖ గాయని కళ్యాణి, లాక్మీ అకాడమీ డైరెక్టర్ సౌజన్య, వెంకటేష్, పొంగునూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రాధాకృష్ణ, బ్రిలియంట్ హై స్కూల్ కరస్పాండెంట్ మోరంపల్లి సహదేవరెడ్డి, బలకవారిపల్లె ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ బాబు, కొత్తవారిపల్లి నాగార్జున నాయుడు, రెడ్డెప్పనాయుడు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు ఇంటర్మీడియట్ ఎంతో కీలకమని, ఇక్కడ క్రమశిక్షణ సన్మార్గంతో మెలిగితే ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చునన్నారు. అన్నారు. అదేవిధంగా అధ్యాపకులు చెప్పే పాఠాలను చక్కగా అవగాహన చేసుకుని తల్లిదండ్రులు, అధ్యాపకుల సూచనలు పాటించి అత్యుత్తమ మార్కులు సాధించి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం ప్రిన్సిపల్ శివశంకర్ మాట్లాడుతూ తమ కళాశాలలో అనుభవం కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన జరుగుతోందన్నారు. తొలి ఏడాదిలోని తమ కళాశాల విద్యార్థిని రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించడం గర్వంగా ఉందన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు సామాజిక స్పృహ, దేశభక్తిని పెంపొందించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామన్నారు. తల్లిదండ్రుల సహకారంతో భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. తమ ఆహ్వానం మేరకు వార్షికోత్సవ సమావేశానికి హాజరై జయప్రదం చేసిన అతిథులు, విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. మొదటిగా వచ్చింది గురుకొండ లిటిల్ ఫ్లవర్ స్కూల్ ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ అయినటువంటి శ్రీజ మేడం. విద్యా వికాస్, విద్య ద్వారా మీరు బాగా వికసించి తినడానికి తిండి లేని స్థాయి నుండి తినడానికి సమయం లేని స్థాయికి రావడమే మా విద్యా వికాస్ లక్ష్యం అంటూ ఉరకలేసే ఉత్సాహానికి ప్రతిరూపాలైనటువంటి భావి భారత నిర్మాతలైనటువంటి శ్రీ విద్యా వికాస్ కళాశాల విద్యార్థులకు పేరు పేరున వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా కనిపించే ప్రత్యక్ష దేవుడైన మీ అమ్మ నాన్నలకు ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వాలని సవినయంగా కోరుకుంటున్నాను. అలాగే వేదికటువంటి గవర్నమెంట్లు, పెద్దలు, ప్రిన్సిపాల్ గారు శివశంకర్ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వాలి. అలాగే డైరెక్టర్ గారు శ్రీ రెడ్డప్ప గారికి, అలాగే లాక్మీ అకాడమీ నుంచి చేసినటువంటి గవర్నమెంట్ శ్రీ వెంకటేష్ గారికి. మదనపల్లి సమీపంలో గల మిట్స్ డీమ్డ్ ట్యూబ్ యూనివర్సిటీ నందు ఈసీఈ విభాగం వారు మిట్స్ అల్యూమిని రిలేషన్స్ వారి ఆధ్వర్యంలో కెరీర్ ఆపర్చునిటీస్ ఇన్ తైవాన్ పై గెస్ట్ లెక్చర్ ను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్గా ఎన్ ఉమేశ్వర్ రెడ్డి, నేషనల్ యంగ్మింగ్ చియోతుంగ్ విశ్వవిద్యాలయం తైవాన్ నుండి ఎలక్ట్రోఫిజిక్స్ నందు PhD పొందిన మిట్స్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తైవాన్లో హైయర్ ఎడ్యుకేషన్ చేయుటకు ఎన్నో యూనివర్సిటీలు స్టేఫన్తో కూడిన అడ్మిషన్లు అందిస్తున్నాయని, విద్యార్థులు వాటిని ఉపయోగించుకోవాలని అన్నారు. తైవాన్ ఆర్థిక రంగంలోనే కాకుండా విద్యలో కూడా గణనీయమైన ముద్ర వేసింది అని, అతిపెద్ద ఉత్పాదక కేంద్రాలు మరియు అత్యంత వేగవంతమైన ఆసియా ఆర్థిక వ్యవస్థలలో తైవాన్ ఆసియా నడిబొడ్డున ఉన్న ఒక అందమైన దేశమని అన్నారు. విద్యార్థులు తైవాన్లో హైయర్ ఎడ్యుకేషన్ అభ్యసించాలనుకున్నప్పుడు తైవాన్కు విద్యార్థి వీసా ఇవ్వబడుతుందని, ఈ వీసాకు అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయని, విద్యార్థులు వాటిని ఉపయోగించుకోవాలని అన్నారు. ప్రస్తుతం తైవాన్లోని అనేక అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు అనేక గ్రూపుల్లో మాస్టర్స్ లేదా PhDని అభ్యసిస్తున్నారని చెప్పారు. తైవాన్లోని చాలామంది భారతీయ విద్యార్థులు ఇంజనీరింగ్, నేషనల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్, బిజినెస్ మరియు మేనేజ్మెంట్ రంగాలలో హైయర్ ఎడ్యుకేషన్ అభ్యసిస్తున్నారని ఆయన అన్నారు. తైవాన్ విశ్వవిద్యాలయాలు ఎక్కువ మంది భారతీయ విద్యార్థులను రిక్రూట్ చేసుకోవడానికి ఇష్టపడతాయని, వివిధ అంశాలలో రాణిస్తారు అని అక్కడ వారికి ఒక నమ్మకమని అన్నారు. మన యూనివర్సిటీకు తైవాన్లో గల యూనివర్సిటీలతో MOUలు ఉన్నాయని, తద్వారానే తాను కూడా తైవాన్కు వెళ్లి PhD పూర్తి చేసినట్లు ఇందుకు సహాయ సహకారాలు అందించిన మేనేజర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆఫీసర్ యు విజయలక్ష్మి, ECE విభాగం వారికి మిట్స్ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ ఎన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తినాథలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మేనేజర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ యు విజయలక్ష్మి, ECE విభాగాధిపతి డాక్టర్ రాజశేఖరన్, అల్మినీ కోఆర్డినేటర్ డాక్టర్ జి నాగశ్వేత, సి కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం MN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.